ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నిన్ను బాధించిన వారి మనసును, అలాగే వారి ఆటలను ఎలా కట్టిపడేస్తానో నా మాటల ద్వారా విని సంతోషించు అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి విందాం. నీ మనసును అనవసరంగా నీ తప్పు లేకుండా ఎవరైతే నిన్ను బాధకు గురి చేసేలా మాట్లాడుతున్నారో, ఎవరైతే అలా ప్రవర్తిస్తున్నారో వారి ఆటలను ఇక సాగనివ్వను. అసలు ముందు వారికన్నా నీ మనసు నిండా నాపై భక్తి, ప్రేమ కంటే ఎక్కువగా అనుమానమే నిలిచి ఉంది. అంత అనుమానం మరి నీ మదిలో ఉంచుకొని నన్ను ఆరాధించడం వలన ఎలాంటి ప్రయోజనం కూడా నీకుండదు. సాయి అని పిలుస్తావు, నీ కష్టాన్ని, సమస్యను విన్నవించుకుంటావు. నీ ప్రతి కదలిక నేను గమనిస్తున్నానని నువ్వు నమ్ముతున్నావు కదా. మరి అలాంటప్పుడు నీ కోరిక కూడా ఎందుకు నెరవేర్చనని అనుమానం వ్యక్తం చేస్తూ వస్తావు. బిడ్డలకి ఏం కావాలో తల్లికి తెలియదా? కానీ అడిగినవన్నీ ఇస్తూ పోతే వారికి మంచి చెడు విలువ కంటే కష్టం విలువ ఎలా అర్థమవుతుంది చెప్పు. ఏదైనా కానీ మంచి సమయం అంటూ రావాలి అని అంటూ ఉంటారు కదా. అలా వచ్చిన తర్వాత ఏది ఆగమన్నా ఆగదు. అందుకు దైవానుగ్రహం ఎంత ముఖ్యమో నువ్వు నాపై ఉంచే నమ్మకం కూడా నాకంతే ముఖ్యం. కాస్త సమయానికి ఆహారం కూడా అలాగే నిద్ర శరీరానికి అలవాటు చేసుకో. ఈ మధ్య అసలు ఆహారము అలాగే నిద్ర మర్చిపోయి ఎక్కువగా దుఃఖిస్తూ వస్తున్నావు. పనిలో పడి ఎక్కువగా దాని అందే శ్రద్ధ చూపిస్తూ నిరంతరం సతమతమయ్యే ఆలోచనలతోనే ఎక్కువగా గడిపేస్తున్నావు. అశ్రద్ధ చేయవద్దు. ఎందుకంటే ఇది ప్రకృతి నియమం. ప్రకృతి నియమాలు కొన్ని పాటిస్తేనే అందరికీ మంచిది. గోరంత పనిచేసి కొండంత ఫలితాన్ని ఆశిస్తేనే లేనిపోని దుఃఖాలు వస్తాయి. కానీ నువ్వు మాత్రం ఎక్కువగానే కష్టపడుతూ ఉన్నావుగా. మరి అందుకు ఈరోజు నీకు తక్కువగా లాభం రావచ్చు. ముందు ముందు రోజుల్లో అదే నీకు గొప్ప జీవనాధారంలా మారుతుంది. నీకు మించిన శక్తి ఈ విశ్వంలో ఇక మరొకటి ఏదీ ఉండబోదు అని నీ మనసుకు అనిపించేలా చేస్తాను. కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వారే జీవితంలో తప్పక గెలుపుబాటు పడతారు. కాబట్టే నీకు వచ్చే ఆపదలను చూసి భయపడవద్దు. భయపడితే అవి ఇంకా ఇంకా భారంగా మారిపోతాయి. ఎవరైతే నిన్ను బాధకు గురి చేసేలా ప్రవర్తిస్తున్నారో వారిని చూసైతే అస్సలు భయపడవద్దు. నువ్వు భయపెడుతూ ఉంటే వారు ఇంకా భయపెడుతూనే వస్తారు. నాకు కావాల్సింది నీ నుండి భక్తి, ప్రేమ, అలాగే నువ్వు అడిగింది నేను నెరవేరుస్తాననే నమ్మకం. అంతే తప్ప నువ్వు 10 మందికి బాహ్యంగా కనిపించేలా ఆడంబరంగా పూజలు ఎలా చేశావనేది నేను ఎప్పుడూ చూడను. నాకు ముఖ్యం నీ నుండి వచ్చేటటువంటి నమ్మకం. నీ బిడ్డలు చూడు, పుట్టినప్పుడే వారికి బంగారు భవిష్యత్తును నేను రాసిపెట్టి ఉంచాను. నువ్విక దేని గురించి అంత నిరుత్సాహపడుతున్నావు? ఎవరో నీకు తెలియని వారి గురించి, అలాగే వారు పెట్టేటటువంటి బాధలు, వారి ప్రవర్తన నీకెందుకు అంత బాధ కల్పించాలి? అంటే నీ మనసులో నీ కుటుంబ సభ్యుల కంటే కూడా వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నావా? వారి గురించే నీవు ఎక్కువ ఆలోచిస్తూ ఇలా ప్రతిరోజు కూడా నీకున్నటువంటి సమస్యలు చాలక అవి కూడా భుజాన వేసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది నాకు. 1-2 చోట్ల కొన్ని రోజులు నీకు అవమానం ఎదురైతే వారిని అసలు పట్టించుకోవద్దు. వారి నుండి దూరంగా వెళ్ళిపో. అలాగే నీకు అక్కడే అతి ముఖ్యమైనటువంటి పని ఉంటే తప్ప నువ్వు ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నీకు ఎదురైతే మనస్ఫూర్తిగా నన్ను నమ్ము. అలాగే వారిని నిన్ని బాధలకు గురి చేసేలా ప్రవర్తిస్తున్నా వారి ఆటలను కట్టిపెట్టేందుకు తప్పక కాలం అనేది సమాధానం ఇస్తుంది. నీకు నేను మాటిస్తున్నాను. కంగారు పడనవసరం లేదు. అలాగే వారు నిన్నేదో ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నారని వారి నుంచి నువ్వు భయపడనవసరం లేదు. ఎలాంటి పిచ్చి పనులు చేయనవసరం లేదు. అన్ని రకాల పనులు, అన్ని రకాల అవసరమైనటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈ సాయి ఒక మంచి గారడు చేయబోతున్నాడు. ఇక నువ్వు అనుకున్నట్లే నీ బిడ్డల మంచి ఉన్నతమైనటువంటి స్థితి కూడా రాబోతుంది. వారిని చూసి సంతోషించే రోజులు రాబోతున్నాయి. తరువాత అంతా అనుకూలంగా జరిగి మంచి సంబంధాలు కూడా వస్తాయి. నువ్వు కలలు కంటున్నట్లుగా వారి వివాహం కూడా జరిపిస్తాను. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ భర్త వారి కోసం చేసినటువంటి శ్రమంతా మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది.
నువ్వు కోరినట్లే అంతా దగ్గరుండి నేనే జరిపిస్తాను. ఈలోపు మిమ్మల్ని ఎవరైనా కానీ మాటలతో బాధపెట్టినా, హేళన చేసినా మౌనంగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. త్వరలోనే అందరి నోర్లు మూతపడేలా నీ విజయంతో వారికి గట్టి సమాధానం ఇవ్వబోతున్నావు. పిల్లలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తల్లిదండ్రులను వారి మనసును బాధ పెట్టేలా ఎవ్వరూ కూడా ప్రవర్తన చేయకూడదు. ఈ ప్రపంచంలో నిస్వార్థంగా మీకోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. వారి ఆశీస్సులు మీకు జీవితంలో మీ ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి. మీరు కోరుకున్నవన్నీ వారిస్తారు. కొన్నిసార్లు మీతో వారు సంతోషంగా గడపలేదు అంటే వారికి ఉండేటటువంటి ఎన్నో సమస్యలతో పాటు ఎన్నో మీకు ఇవ్వాలనేటటువంటి ఒక మంచి జీవితాన్ని వారు దానికోసం పడేటటువంటి పాటల గురించి మీకు చెప్పకుండా వారి మనసులో వారే కృంగిపోతూ ప్రతిరోజు దానికోసమై పోరాడుతూ వారు మన కోసం ఎంత త్యాగం చేస్తారో, మన కోసం ఎంత ఆలోచిస్తారో, మన కోసం ఎంత విలువైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని కలలు కంటారో మనకు తెలియదు. మనం అర్థం చేసుకోకుండా వారిని మాత్రం కష్టపెట్టేటటువంటి పనులు ఎప్పుడూ చేయవద్దు. ఇక మన కోసం మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనుకునేటటువంటి వారిని మనం ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు. ఇక మంచి చెడుల గురించి ఆలోచించి ఏది ఇవ్వాలి, ఏది ఇస్తే బాగుంటుంది అని ఆలోచించుకొని పిల్లలను కూడా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. అవి మీకు కొన్ని నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అయినా సరే వారిని మాత్రం మందలించేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మందలించండి. అలాగే కాసేపైనా వారితో ప్రేమగా గడపండి. అలాగే పిల్లలు మీరు కూడా వారి కష్టాన్ని గుర్తించి వారిని సంతోషపెట్టేలా మీ ప్రవర్తన ఉండాలి. అది కేవలం మీపైనే ఆధారపడి ఉంటుంది. ఇక మీ విలాసవంతమైనటువంటి జీవితాలను పక్కన పెట్టేయండి. అవన్నీ కేవలం అశాశ్వతాలే. కొద్దిపాటి సంతోషాన్నే మీకు అప్పటికప్పుడు అవి ఇస్తాయి. తర్వాత జీవితంలో కోలుకోలేనంత దెబ్బను కూడా అవే ఇస్తాయి. కాబట్టి మంచి చెడు తెలుసుకొని శాశ్వతమైనటువంటి దానికోసం సమయాన్ని కేటాయించండి. మంచి భవిష్యత్తును భగవంతుడు ఇవ్వడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. ఆయన అందరికీ మంచి భవిష్యత్తు ఇస్తాడు. దానిని మనం ఏ విధంగా అమలుపరుచుకున్నామా అనేది కేవలం మన వ్యక్తిత్వంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక నాపై పూర్తి నమ్మకం, భక్తి కలిగి ఈ మాటలను నువ్వు విన్నందుకు చాలా సంతోషం. నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడ ధైర్యంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎవరైతే నిన్ను బాధ పెట్టేలా వారి మాటలతో నిన్ను ప్రతిరోజు కూడా కృంగతీసేలా చేస్తున్నారో వారి సంగతి నేను చూసుకుంటాను. నీ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. కేవలం ఎవరో బయట వారి కోసం వారి మాటలను విని నీకు నీ మనసును బాధ పెట్టుకునేలా నిరుత్సాహపడుతూ మాత్రం ఆ బాధంతా కూడా పిల్లలపై చూపించవద్దు. అలాగే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేలా ఎక్కువగా ఆలోచించను వద్దు. వారి గురించి ఈ క్షణమే నీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించేశాయి. ఆనందంగా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మంచి విజయాన్ని ఆ భగవంతుడు నీకు కల్పిస్తాడు. ఆ విజయంతోనే వారందరి నోర్లు మూతపడబోతున్నాయి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.